జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతానికి రాజకీయ పక్షాలు ఉద్యమకారులు ఆమోదం తెలిపారు. ఇక తెలంగాణ ఆవిర్భవించి దశాబ్దం పూర్తవుతున్న సందర్భంగా రేవంత్ సర్కార్ కొన్ని సంచలన నిర్ణయాలను తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర గీతాన్ని లోగోను తెలంగాణ తల్లి విషయంలో కొన్ని మార్పులు చేసేందుకు సిద్ధమైంది. దీనిపైన వామపక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యమకారులతో తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గీతం అంశాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రతిపాదించారు. ఇక ఆ తర్వాత జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఇక ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి సింగర్ రేవంత్ బృందం పాడి వినిపించారు. ఈ పాటను విన్న సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి, కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, జేఏసీ నాయకులు సంతృప్తిని వ్యక్తం చేశారు. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతానికి రాజకీయ పక్షాలు, ఉద్యమకారులు ఆమోదం తెలిపారు. ఇక తెలంగాణ ఆవిర్భవించి దశాబ్దం పూర్తవుతున్న సందర్భంగా రేవంత్ సర్కార్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, మొత్తానికి ఈ జయ జయ హే తెలంగాణ గేయాన్ని కూడా ప్రభుత్వం రాష్ట్ర గీతంగా కూడా ఆమోదిస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి కూడా 10 సంవత్సరాలు కావస్తా ఉంది జూన్ 2కు. అయితే ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో కూడా దశాబ్ది ముగింపు వేడుకలను కూడా ఘనంగా నిర్వహిస్తా ఉంది. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా దాదాపు 15 రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కూడా అట్టహాసంగా నిర్వహించేందుకు కూడా ప్రణాళికలు వేస్తా ఉన్నారు. వేడుకల సందర్భంగా కూడా ఈ జయ జయ హే తెలంగాణ గీతాన్ని కూడా జాతికి అంకితం చేస్తామని కూడా చెప్పారు. వాస్తవానికి రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర చిహ్నం కూడా విడుదల చేయాలని భావించినప్పటికీ రాష్ట్ర చిహ్నం విషయంలో కూడా చివరి నిమిషంలో మార్పు చేయాలని అనుకున్న సందర్భంలో కూడా దాన్ని వాయిదా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమ కాలంలో అందరినీ ఉరుతలించినటువంటి తెలంగాణ ఖ్యాతిని పెంచినటువంటి ఈ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటను కూడా ఇటు ఏకగ్రీవంగా కూడా అందరూ కూడా ఆమోదించారు. మొత్తానికి తెలంగాణ కవి రచయిత అయినటువంటి అందశ్రీ కూడా 20 ఏళ్ల కిందటే రాసినటువంటి గీతాన్ని యథావిధిగా కూడా ఆమోదించినట్టు ప్రకటించారు. దీనికి ఆస్కర్ అవార్డు గ్రహీత అయినటువంటి కీరవాణి కూడా సంగీతం అందించారు. ఈ విషయంలో కూడా కొంత వాస్తవానికి మొన్నటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చాయి. కీరవాణి ఆంధ్ర మూలాలకు సంబంధించిన వ్యక్తి అని తెలంగాణ వ్యక్తికి ఈ సంగీతం స్వరాలు కూర్చే అవకాశం ఇస్తే బాగుండేదని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినప్పటికీ కీరవాణి ఆస్కర్ అవార్డు గ్రహీత, అందులో తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఏనాడు కూడా వ్యతిరేకించిన వ్యక్తి అయినందువల్ల అది కూడా పూర్తిగా అందశ్రీకే వదిలేశారు. అందశ్రీనే కీరవాణి ఎంచుకున్న సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ఎలాంటి తలదూర్చలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ శతాబ్ది ముగింపు వేడుకలు కూడా ఎలా నిర్వహించుకోవాలని కూడా ఇటు ప్రొఫెసర్ కోదండరాంతో పాటు ఇటు సిపిఐ, సిపిఎం సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా శాసనసభ స్పీకరు, శాసన మండలి చైర్మన్ తో పాటు దాదాపు గంట పాటు కూడా సమావేశం సాగింది. ఈ సమావేశంలో కూడా తెలంగాణ శతాబ్ది వేడుకలు కూడా ఎలా జరుపుకోవాలని కూడా పూర్తి స్థాయిలో సమీక్షించారు. ఈ నేపథ్యంలో కూడా దాదాపు 2.5 నిమిషాల నిండుతో కూడా ఒక వర్షను, అదేవిధంగా పూర్తి పాట కూడా మొత్తం 13 నిమిషాల 30 సెకండ్ల పాటు కూడా ఉంది. అయితే ఆ రోజు మాత్రం 2 నిమిషాల 30 సెకండ్ల నిడివి గల ఒక వర్షాన్ని మాత్రం ఆ రోజు విడుదల చేయబోతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అట్టహాసంగా నిర్వహించేందుకు కూడా ఈ రోజు సచివాలయంలో నిర్వహించినటువంటి అఖిలపక్ష సమావేశం కూడా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.